బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అభిలాష శ్రవ్య ధారావాహిక 2వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. తూర్పు నుంచి సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. ఆ ఆవరణ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక ముసల్ది మాత్రం చీపిరి కట్టతో ఒక మూల ఊడుస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉరి స్తంభపు అడుగులోతుల్లోంచి మాత్రం ఒక ఆత్మ శరీరంలో కొట్టుకుని అప్పుడే బయటకు వచ్చి ఎలుగెత్తి అరుస్తున్నట్టుంది. ఉరి శిక్ష రద్దు చేయండి, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ని మార్చండి అని. ఇది జరిగి 12 సంవత్సరాలైంది. పాలు తక్కువ వేసి ఒక కాఫీ, పంచదార కూడా తక్కువగానే ఉండాలి అలా అని చెప్పి చిరంజీవి మాటలు పూర్తి కాలేదు. షుగర్ తక్కువ, స్ట్రాంగ్ కాఫీ ఒకటే అని అరిచి సర్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హడావిడిగా. చిరంజీవి బిక్క చిక్కిపోయాడు. తన మాట అతడు పూర్తిగా విననందుకు. అయినా వెళ్ళిపోతున్న సర్వర్ని ఆరాధనాపూర్వకంగా చూశాడు. ఎంత గట్టిగా అరిచాడు! ఇంతమంది జనం మధ్యలో ఎవరినీ పట్టించుకోకుండా ఎంత కమాండింగ్గా! ఇంతలో వెయిటర్ స్ట్రాంగ్ కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు కదిలింది ముక్కులో ఏదో. స్థాణువై నిశ్చేష్టుడై ఆగిపోయాడు. తనకు తుమ్ము రాబోతోందని అర్థమైంది. అని తుమ్మితే అమ్మో, అన్ని కళ్ళు తన వైపే తిరగవు. తింటున్న వాళ్ళంతా తమ చర్యని ఆపి తనను చూడరు. ఎక్కడో చదివాడు, తుమ్మితే నీటి తుంపర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయిట. నోటికి చేతులు అడ్డుపెట్టి ముందే వాటిని నిరోధించవచ్చు గాని శబ్దాన్ని ఆపుచేయలేం కదా. జనాన్ని ఆకర్షించేది ఒక్కసారిగా వెలువడే ఆ శబ్దమే కదా. అయినా తన ప్రయత్నం పనిలో నిమగ్నమై ఉన్న జనాన్ని తన వైపు ఆకర్షించకుండా ఉండాలనే కదా. అప్పుడు తట్టింది అతడికి ఆలోచన. గుండెల నిండా శ్వాస పీల్చి వదిలితే తుమ్ము రాదని, వచ్చేది ఆగిపోతుందని పెద్దలు చెప్పారు. తనకి తనే ఆ ఆలోచన వచ్చినందుకు అభినందించుకుని కళ్ళు మూసుకుని ఊపిరి తీసి వదలటం ప్రారంభించాడు. భారంగా ఊపిరి వదులుతూ 2 నిమిషాలు గడిచిన తర్వాత అంతా సర్దుకున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న దృశ్యాలను చూసి అవాక్కైపోయాడు. వెయిటర్ మంచినీళ్లు పట్టుకుని అతడివైపే ఆందోళనగా చూస్తున్నాడు. పక్క టేబుల్ కండువా పంచైన, ఎడమవైపు అడ్డబొట్టు పెద్ద మనిషి తినటం సగంలో ఆపి అతన్నే అనుమానంగా చూస్తున్నారు. ఎదుటి దారాసింగ్ కన్నార్పకుండా పరికిస్తున్నాడు. చిరంజీవి బిక్క చిక్కిపోయి బిల్లు అన్నాడు. ఏమైంది సార్? ఏమీ కాలేదు, బిల్లు. వెయిటర్ బిల్లిచ్చి వెళ్ళిపోయాడు. వాతావరణం అంతా మామూలుగా సర్దుకున్నదని నమ్మకం కలిగాక బిల్లు పట్టుకుని లేచాడు. లేస్తూ బిల్లు చూసి ఉలిక్కిపడ్డాడు. బిల్లు 5 పైసలు ఎక్కువయింది. అతడి దగ్గరున్న డబ్బు కంటే. అసలు అతడి దగ్గర ఎక్కువ డబ్బు లేదు. అందుకే నిన్న సాయంత్రం తాలూకు భోజనం, పొద్దున్న చేయవలసిన బ్రేక్ఫాస్టు కలిపి ఒకేసారి 2 ఇడ్లీ, 1 స్ట్రాంగ్ కాఫీగా తన దగ్గరున్న డబ్బులకి సరిచూసుకుని లాగించేశాడు. అంతలా చూసుకుని తిన్న 5 పైసలు ఎక్కువ అవటం అతన్ని చాలా ఇబ్బందులో పడేసింది. సర్వర్ ఏమనుకుంటాడో అని భయపడుతూనే బిల్లు చూపించి, సర్వర్ కూడికల పట్ల తనకు ఏ విధమైన అనుమానం లేదని, కానీ ఎన్నో లెక్కలు, ఎంతమంది తిన్నవో మనసులో పెట్టుకోవాల్సిన గురుతరమైన బాధ్యతలో చిన్న పొరపాటు చేసి ఉండవచ్చని సూచించాడు. 115 పైసలు కరెక్టే సార్, కానీ నిన్న ఇదే 2 ఇడ్లీ 1 కాఫీకి 110 పైసలే అయింది కదా. నిన్న సాయంత్రం మినిస్ట్రీ మారింది కదా సార్ అనేసి వాడు వెళ్ళిపోయాడు. చిరంజీవి BAలో ఎకనామిక్స్, పాలిటిక్సే, కానీ రాజకీయాలకి, ఆర్థిక శాస్త్రానికి అంత దగ్గర సంబంధం ఉంటుందని అతడికి అప్పుడే తెలిసింది. కౌంటర్ వైపు చూశాడు. అక్కడ కూర్చున్న ఆయన సౌమ్యుడిలా కనిపించి ధైర్యం తెచ్చుకుని దగ్గరికెళ్ళి ఉన్న డబ్బులిచ్చి, రుబ్బు రోల్ ఎక్కడ సార్ అడిగాడు మర్యాదగా. మా హోటలంతా ఎలక్ట్రిక్ కరెంటే అన్నాడు ఆయన.
ఎల్ఎల్బి పాస్ అయ్యాను. మరీ ఎంత ఉస్మానియా యూనివర్సిటీ అయినా కప్పులు కడగటం అంత బాగోదేమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అసలు విషయం ఏమిటి? చిరంజీవి 5 పైసలు తక్కువైన విషయం చెప్పాడు. ఆయన భోళాగా నవ్వేసి, జీవితం ఖాళీ అయిపోయిన కప్పు లాంటిది, డబ్బులు ప్లేట్లో ఇడ్లీ లాంటివి, ఒకదానికోసం ఇంకొకటి ఖర్చు పెట్టకు నాయనా, పర్లేదులే అన్నాడు. మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని బయటపడ్డాడు చిరంజీవి. ఇలాంటి వాడివి ఈ జీవితంలో ఎలా బతుకుతావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఎస్ఎం స్ఫూర్తి. ఎలాంటి వాడిని జీవితంలో ఎలా బతుకుతానో నీకు అర్థం కావడం లేదు అడిగాడు చిరంజీవి అర్థం కాక. గట్టిగా తుమ్మితే ఎవరేమనుకుంటారో అని భయపడేవాడివి. బల్ల మీద ఓరేటు, బిల్లు మీద ఓరేటు వేస్తే గట్టిగా దెబ్బలాడలేని వాడివి. నా జీవితాశయం వ్యవస్థకు పట్టిన దుమ్ము దులిపి హోటల్ రేట్లని అదుపులో పెట్టడం కాదు. మరి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ను మార్చటం, భారతదేశపు న్యాయశాస్త్ర పరిధి నుంచి ఉరి శిక్షని రద్దు చేయటం, నా తండ్రిని పొట్టన పెట్టుకున్న ఈ సమాజం మీద కసి తీర్చుకోవడం, పిడికిలు బిగించి ప్రతిజ్ఞ చేశాడు. చూడమ్మా చిరంజీవి, ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్ళయింది. బయట నిలబెడితే చెట్టు కింద ప్లేటర్ అంటారని లోపల కూర్చుంటున్నావు తప్పితే ఇంతవరకు ఒక్క కేసు వాదించలేదు నువ్వు. భారతదేశపు మ్యాపులో ఢిల్లీ ఎక్కడుంటుందో నీకు తెలియదు. ఢిల్లీలో పార్లమెంట్ ఎక్కడా అని గట్టిగా అడిగితే బీచ్ ఒడ్డున అంటావు. అటువంటిది నువ్వు ఐపీసీని మారుస్తావా? నవ్విన నాపచేనే పండుతుంది శేషావతారం. 600 మంది పార్లమెంటు సభ్యులు. అతడు మాట్లాడటం ఆపుచేసి కలల్లోకి వెళ్ళిపోయాడు. క్లెంగ్ 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 క్లెంగ్. పార్లమెంటులోంచి చిరంజీవి బయటికి వస్తున్నాడు. విశాలమైన మెట్లు, ఇరువైపులా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ మెంబర్లు నవ్వుతూ విష్ చేసి కళ్లతోనే కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయిన ప్రధానమంత్రి. చిరంజీవి 2 మెట్లు దిగి ఎదురుగా ఉన్న అశేష ప్రజానికాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కొంతమంది చేతిలో దండలు, మరికొంతమంది చేతిలో జెండాలు. అందరి మొహాల్లో సంతోషం. హర్షధ్వానాలు చేస్తున్నారు కొందరు. లాంగ్ లివ్ చిరంజీవి అంటున్నారు కొంతమంది. చిరంజీవి మైకు పట్టుకోగానే సూది పడితే వినపడేంత నిశ్శబ్దం. అతడి ముందు దూరదర్శన్, ఆకాశవాణి వాళ్ల మైకులతో కలిపి 25 మైకులున్నాయి. ప్రెసిడెంట్కి కూడా 16 కన్నా ఎక్కువ ఉపయోగించరు. మహాజనులారా, నా భారత మిత్రులారా, సముద్ర కెరటంలా చప్పట్లు. వెంటనే నిశ్శబ్దం. అందరూ ఉత్సుకతతో అతడు చెప్పబోయేది వింటున్నారు. భారతదేశంలో ఉరిశిక్ష రద్దు చేయడానికి వీలు లేదు అని కోర్టు మొన్ననే 1981 మే 9న బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పు ఇచ్చింది. నాలో ఆవేశం రగలడానికి కారణం అదే. ప్రపంచమంతా ఉరిశిక్ష రద్దు కోసం ఆలోచిస్తూ ఉంటే మన దేశం అమాయకుల్ని, విప్లవకారుల్ని ఉరితీస్తోంది. బలమైన వాడు హత్య చేసి బలహీనుడి మీద రుజువులతో సహా రుద్దితే వాడు ఉరికమ్మం ఎక్కుతున్నాడు. విపరీతమైన చప్పట్లు. ఆపమన్నట్టు చిరంజీవి చెయ్యెత్తి చెప్పటం మొదలుపెట్టాడు. బాత్రా కేసులో సెషన్స్ జడ్జి ఓహ్రా సునీల్ బాత్రా అనే ఈ ముద్దాయిని చాలా దారుణమైన వ్యక్తిగా గుర్తించి అతడికి ఉరిశిక్షే సరైనదిగా భావిస్తున్నాను అని జడ్జిమెంట్ ఇచ్చాడు. 1981లో ఇదే కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ సర్కారియా జడ్జిమెంట్ చెబుతూ మరణశిక్ష అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భాల్లోనే విధించాలి. ఈ కేసుని అంత దారుణమైన దానిగా నేను పరిగణించడం లేదు. ముద్దాయి మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తున్నాను అన్నాడు. ఒక మనిషిని చంపాలా, బతికించి ఉంచాలా అన్న వేర్వేరు దృక్పథాలు ఎంత కొద్దిలో మారుతున్నాయో గమనించండి. మనిషి మరణానికి, బతుక్కి తేడా ఇంత చిన్నదా అని ఆలోచించినప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడి ఈ పోరాటానికి నన్ను ఆయత్తం చేసింది. మీ అందరి ఆశీర్వాదాలతో గెలిచాను. వందలాది కెమెరాలు క్లిక్ మన్నాయి. ఎవరో నీళ్లు అందించారు. అవి తాగి చిరంజీవి ఉపన్యాసం కొనసాగించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కొత్తగా జత చేయబడిన సెక్షన్ 235(2) మరింత అయోమయంలో పడేస్తుంది. హత్యల్లో కూడా కొన్ని కేటగిరీలు ఏర్పరిచారు. నవ్వులు.
మీరు గుండెల్లో పొడిచిన అవతలి వ్యక్తి మరణించకపోతే మీకు ఉరి శిక్ష పడదు. మీరు మోచేత్తో పొడిచి వాడు చస్తే ఉరి శిక్ష ఖాయం. ఇంత బేవర్స్గా ఉంది మన న్యాయశాస్త్రం. అతడు ఆ మాట అనేసరికి జనం ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తమ ప్రియతమ నాయకుడికి దూరంగా ఉండలేకపోయారు. ప్రవాహంలా దగ్గరకు వచ్చేశారు. అమ్మాయిలు చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు. ఒక అమ్మాయి ముద్దు పెట్టేసుకుంది కూడా. ఏ కాలేజీ మీది అడిగాడు. మేరీ స్టెల్లా అంది రహస్యంగా. ఒక చేత్తో సరిపోవడం లేదు, 2 చేతులతో ఆటోగ్రాఫ్లు పెట్టేస్తున్నాడు. రేయ్, కళ్ళు మూసుకుని ఏమిట్రా భరతనాట్యం? క్లింగ్ 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 క్లింగ్. చప్పున ఈ ప్రపంచంలోకి వచ్చేశాడు. తన వైపే తెల్లబోయి చూస్తున్న స్ఫూర్తికి తన కళ విషయం చెప్పాడు. పగటి కళ కూడా సరిగ్గా కనలేవా బ్రదర్? ఢిల్లీలో మేరీ స్టెల్లా కాలేజ్ ఎక్కడుంది? విజయవాడలో కదా ఉంది. అంతేనంటావా? పోనీ ఢిల్లీ ఎక్స్కర్షన్కి వచ్చారనుకోరాదు అమ్మాయిలు. ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్ళు కుతుబ్ మీనారు, ఎర్రకోట చూడకుండా నీ ఉపన్యాసానికి ఎందుకు వస్తారు? కుతుబ్ మీనారు, ఎర్రకోట చరిత్రలో ఎలా నిలిచిపోయాయో అలాగే చిరంజీవి పేరు చిరంజీవి అవుతుంది, చూస్తూ ఉండవు. పోస్ట్ అంటూ కవరు విసిరేసి వెళ్ళిపోయాడు పోస్ట్ బంట్రోతు. అందమైన కవరు పైన నీట్గా చిరంజీవి అని టైప్ చేసి ఉంది. విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది ఇంగ్లీష్లో. ప్రియమైన మీకు డియర్ సార్, జనవరి 24వ తారీఖు సాయంత్రం 6ంటికి మా ఇంట్లో ఇచ్చే కాక్టైల్ పార్టీకి మీరు వచ్చి మీ కంపెనీతో నన్ను ఆనందింపజేయ ప్రార్థన. ఇట్లు సర్వోత్తమరావు అడ్వకేట్. కెవ్వున కేకపెట్టబోయి తమాయించుకున్నాడు చిరంజీవి. సర్వోత్తమరావు? దేశానికి పాల్కీవాలా ఎలాగో క్రిమినల్ లాలో సర్వోత్తమరావు అలాగా. అలాంటి సర్వోత్తమరావు తనని పార్టీకి పిలవడం ఏమిటి? అతడు కవరు తిప్పి అడ్రస్ చూసుకున్నాడు. తనదే. గురు, ఇది మనదేనంటావా అన్నాడు చిరంజీవి. నిస్సంశయంగా మనదే అని నవ్వి, కాదని ఎలా అనుకోమంటావు? ఆ పాల్కీవాలా కారు డ్రైవర్కి మనకన్నా 2 రెట్లు ఎక్కువ జీతం రావచ్చుగాక. అయినా ఈ పార్టీకి నువ్వు పెడుతున్నావు అన్నాడు స్ఫూర్తి. చిరంజీవి విస్మయంతో తలెత్తి చూశాడు. అవును గురు, నువ్వు ఈ పార్టీకి వెళ్తున్నావు. తెలివైన వాడు అవకాశాలని వెతుక్కుంటాడు, అవి వచ్చే వరకు కాచుకొని కూర్చోడు అని అన్నాడు కవి కాళిదాసు. అలాంటిది పొరపాటో గ్రహపాటో నీకు ఆహ్వానం వచ్చింది. తంతే బూర్ల బుట్టలో పడ్డావు. రకరకాల బూరెలు. క్రిమినల్ లాయర్లు, హైకోర్టు జడ్జీలు, రాజకీయ నాయకులు, గవర్నరు. పాల్కీవాలా ఇంట్లో పార్టీ అంటే అందరూ వస్తారు. నువ్వు వెళ్ళాలి, వెళ్తున్నావు అని చిరంజీవి చేతిలో కవరు వణకటం చూసి అదేమిటి అన్నాడు. భయం వేస్తోంది గురు. స్ఫూర్తి విసుగ్గా చూసి, ఈ లెక్కన నువ్వు పీనల్ కోడ్ కాదు కదా, పిన్ కోడ్ కూడా మార్చలేవు అన్నాడు. కోప్పడకు, వెళ్తాన్లే అన్నాడు చిరంజీవి బిక్కమొహం పెట్టి. సూట్ అయితే 12 రూపాయలు, లోపల చొక్కా కూడా తీసుకుంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువ, రేపొద్దునకలా తెచ్చిచ్చేయాలి అన్నాడు లాండ్రీవాడు. టై ఎంత? ఎర్ర టై ₹1.50, నల్ల టై అయితే రూపాయి. ఉట్టి ప్యాంట్ ఎంత? 4 రూపాయలు. ఉట్టి కోటు 8 రూపాయలు. అయితే ఉట్టి కోటు ఎర్ర టై ఇవ్వు చాలు, 8.5 తీసిస్తూ అన్నాడు. మరి షర్టు ప్యాంటు గురో అని మధ్యలో కల్పించుకున్నాడు చిరంజీవి. నీ దగ్గర నల్ల ప్యాంట్ లేదా? ఉంది, కానీ మాసిపోయింది. తెల్ల షర్టు లేదా? ఉంది, కానీ అక్కడక్కడా చిరిగిపోయింది. షర్టు కోటు లోపలికి ఉంటుంది కాబట్టి చిరిగినా పర్లేదు. నల్ల ప్యాంటు ఏ కోటు మీదకైనా సూట్ అవుతుంది కాబట్టి మరీ పర్వాలేదు. అదీగాక మన దగ్గర ఈడ్చి తంతే 10 రూపాయల కన్నా ఎక్కువ లేవు. అసలు విషయం అది. ఇది జరిగిన 26 గంటలకి, అంటే ఆ మరుసటి రోజు 6 గంటలకి నల్ల ప్యాంటు మీద బ్రౌన్ కోటు వేసుకుని దాని మీద ఎర్ర టై కట్టుకుని మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్లా అతడు సర్వోత్తమరావు ఇంటికి బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం.
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.